హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లెర్నింగ్లో మనం డోరోమాన్ నేర్చుకుందాం, సరేనా? దానికన్నా ముందు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అర్థమైందా? అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మమ్మల్ని ముందుకి నడిపించడానికి మీ ప్రోత్సాహాన్ని అందించండి. మరి పెయింటింగ్ చెప్పాను కదా, డోరోమాన్. బ్లాక్ మార్కర్తో అవుట్లైన్ డ్రాయింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ కలర్ బ్రష్ పెన్తో రంగులు నింపుదాం. పిల్లలు, మీకందరికీ తెలుసు కదా, డోరేమాన్ మీ అందరికీ ఎంతో ఇష్టం కూడా కదా. ఇది జపనీస్ యానిమేషన్ సిరీస్లోని ప్రధాన పాత్ర. డోరేమాన్ ఒక మగ రోబోటిక్ పిల్లి. 22వ శతాబ్దం అంటే ఇప్పటి నుంచి ఇంకా ఒక 100 సంవత్సరాల తర్వాత కాలంది అన్నమాట. ఇది చాలా మంచి పిల్లి కదా, అందరికీ సహాయం చేస్తుంది. నోబి అనే 12 ఏళ్ల బాలుడికి అతను చేసుకునే రోజువారీ పనులలో సాయం చేయడానికి 22వ శతాబ్దం నుండి కాలంలో వెనక్కి ప్రయాణించి మనమున్న ఈ 25వ శతాబ్దానికి అంటే సుమారు 100 సంవత్సరాలు వెనక్కి వస్తుంది. నోబి ఒక అల్లరి పిల్లవాడు. ఆ పిల్లాడికి పనులలో సహాయం చేస్తూ అతన్ని జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తుంది డోరోమాన్. ఎంతమంది మంచిది కదా, అందుకే అదంటే అందరికీ ఇష్టం, అభిమానం. మరి అలాంటి బొమ్మని డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటే మనకి టైంపాస్ అవుతుంది. అలాగే మనం ఇక ముందు కూడా ఇలాంటి డ్రాయింగ్లు ఎన్నో నేర్చుకోవడానికి ఉంటుంది. మరి ఆ డోరోమాన్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా. మీకోసమని ఈ డ్రాయింగ్ని నిదానంగా తీసుకొని వెళ్తున్నాను, ఓకేనా? చూడండి దీన్ని మళ్ళీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లెర్నింగ్లో మనం డోరోమాన్ నేర్చుకుందాం, సరేనా? దానికన్నా ముందు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అర్థమైందా? అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మమ్మల్ని ముందుకి నడిపించడానికి మీ ప్రోత్సాహాన్ని అందించండి. మరి పెయింటింగ్ చెప్పాను కదా, డోరోమాన్. బ్లాక్ మార్కర్తో అవుట్లైన్ డ్రాయింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ కలర్ బ్రష్ పెన్తో రంగులు నింపుదాం. పిల్లలు, మీకందరికీ తెలుసు కదా, డోరేమాన్ మీ అందరికీ ఎంతో ఇష్టం కూడా కదా. ఇది జపనీస్ యానిమేషన్ సిరీస్లోని ప్రధాన పాత్ర. డోరేమాన్ ఒక మగ రోబోటిక్ పిల్లి. 22వ శతాబ్దం అంటే ఇప్పటి నుంచి ఇంకా ఒక 100 సంవత్సరాల తర్వాత కాలంది అన్నమాట. ఇది చాలా మంచి పిల్లి కదా, అందరికీ సహాయం చేస్తుంది. నోబి అనే 12 ఏళ్ల బాలుడికి అతను చేసుకునే రోజువారీ పనులలో సాయం చేయడానికి 22వ శతాబ్దం నుండి కాలంలో వెనక్కి ప్రయాణించి మనమున్న ఈ 25వ శతాబ్దానికి అంటే సుమారు 100 సంవత్సరాలు వెనక్కి వస్తుంది. నోబి ఒక అల్లరి పిల్లవాడు. ఆ పిల్లాడికి పనులలో సహాయం చేస్తూ అతన్ని జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తుంది డోరోమాన్. ఎంతమంది మంచిది కదా, అందుకే అదంటే అందరికీ ఇష్టం, అభిమానం.
మరి అలాంటి బొమ్మని డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటే మనకి టైం పాస్ అవుతుంది. అలాగే మనం ఇక ముందు కూడా ఇలాంటి డ్రాయింగ్లు ఎన్నో నేర్చుకోవడానికి ఉంటుంది. మరి ఆ డోరోమాన్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా. మీకోసమని ఈ డ్రాయింగ్ని నిదానంగా తీసుకొని వెళ్తున్నాను. ఓకేనా? చూడండి దీన్ని మళ్ళీ.